నెక్స్ట్ ఇక్కడ వాటర్ యొక్క సోర్స్ ఉంది, ఎంటిటీ ఉంది, వాటర్ ఎంటిటీ ఉంది. నెక్స్ట్ ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే ఆల్మోస్ట్ 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అక్కడక్కడ తీసుకున్న ఒక యావరేజ్ ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ ఈ భూమికి దొరుకుతుంది. అంటే భూమి మీద జీవం ఉండడానికి ప్రధానమైన కారణం. ఆ తర్వాత ఒక అఫోర్డబుల్ సిచ్యువేషన్ అయి పక్కన మార్క్స్ మీద కూడా ప్రయోగాల కోసం పంపించినాము. ఆ రకంగా భూమి మీద జీవం ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం డిస్టెన్స్ పర్ఫెక్ట్గా ఉంది, 1 ఆంస్టర్ యూనిట్, టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఉంది, జీవి బతకడానికి, వాతావరణ పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. ఎంటిటీ ఆఫ్ వాటర్, వాటర్ కూడా ఉంటేనే జీవం మొదలు. సో అట్లా ఈ కారణాల బట్టి భూమి మీద మాత్రమే జీవం ఉంది అని మనం చెప్పవచ్చు. ఈవెన్ స్టీఫెన్ హాకింగ్ కూడా ఒక రకంగా ఈ భూమి మీద దొరకలేదు, ఇప్పుడు వరకు దొరకలేదు. అంటే అది ఒక థియరీ లాగానే ఉంది, ప్రెసెంట్ అదొక సిద్ధాంతం లాగా మాత్రమే ఉంది. ఉన్నాయేమో అన్న ఆలోచనతో మాత్రమే శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తారు. ఉన్నాయేమో అట్లాంటి వార్తలు కూడా నేను కూడా విన్నాను. ఉన్నాయి కానీ బయటకు వెళ్తలేదు, ఉన్నా కానీ బయటకు దాన్ని రిలీజ్ చేస్తలేదు. ఇవి యూట్యూబ్లో నంబర్ వీడియోస్ ఉన్నాయి, అంటే పేపర్లో వచ్చిన యూట్యూబ్లో ఉన్న వీటికి ఎలాంటి ఆధారము ఇప్పటి వరకు అయితే లేదు. వేరే గ్రహం మీద జీవరాశులు ఉనికి ఉండవచ్చు అనడానికి కూడా కారణం ఏంటంటే బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ జరిగిన తర్వాత అన్ని నక్షత్రాలు ఒకే రకంగా రూపాంతరం జరుగుతూ వచ్చినప్పుడు, ఆ రకంగా భూమి కూడా రూపాంతరం జరిగినప్పుడు ఇంకా ఏ చోటైనా భూమి ఇంకొక భూమి లాంటిది ఏదైనా గ్రహం రూపాంతరం చెంది ఉంటుంది కదా. ఈ 5% నేను యూనివర్స్లోనే మాట్లాడు ఉండొచ్చు కదా అన్న కోణంలో మాత్రమే శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. పర్ఫెక్ట్గా ఏర్పడినటువంటి జీవరాశి, ఇదేమో న్యూక్లియస్ ఏర్పడినటువంటి జీవరాశి. నేను కొంచెం పిక్చర్స్ చూపించి నేను బయటకు వచ్చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, 3.5 బిలియన్ ఇయర్స్ కిందట లైఫ్ అనేది ఒక మల్టీ సెల్యులర్ ఆర్గానిజం, సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం వైపు వచ్చింది. మొదటి సింగిల్ సెల్యులర్ బట్ న్యూక్లియస్ లేనటువంటి ప్రొకార్యోట్స్ అనేటువంటి జీవరాశి మూల జీవరాశి. ఆ తర్వాత ఈ ఆక్సిజన్ ఎవాల్వ్ అవ్వడం వల్ల ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుందా. ఫోటోసింథసిస్ మొక్కల్లో మన కిరణజన్య సంయోగం అంటారు కదా, ఫోటోసింథసిస్ జరుగుతుంది. 500 to 600 మిలియన్స్ ఇయర్స్ తర్వాత మనకు ఫంగి, బ్యాక్టీరియా లాంటి జీవరాశులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మీకు 65 మిలియన్ ఇయర్స్ ఏమో డైనోసార్స్ మన భూమి మీద రాజ్యమేలినాయి. చింపాంజీ, గొరిల్లా, ఒరాంగులు, వీటన్నింటి స్కెలిటాన్ చూస్తే మన హ్యూమన్ స్కెలిటాన్ ఇంచుమించు సేమ్ నడు కామన్ ఆన్సెస్టర్. ఇవన్నీ విడిపోయినాయి. ఆ విడిపోయిన పరిణామం ఆలోచనలో వెనుకబడి జంతువులను విడిపోయినాయి, మరికొన్ని పరిణామాన్ని అందుకోలేక చనిపోయింది. సో అట్లా ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద ఇవి మనకు హోమోసేపియన్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, అక్కడ పిక్చర్స్ కనిపిస్తున్నాయి. మన పూర్వీకులు హోమో హ్యూమినిస్ కానీ ఇవన్నీ మన హోమోసేపియన్స్ కేవలం వాళ్ళ ఏజ్ 2 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే. కేవలం 2 లక్షల సంవత్సరాల క్రితం హోమోసేపియన్స్ కి మూలమైనటువంటి, అంటే మన ఆధునిక మానవుడికి మూలమైనటువంటి హోమోసేపియన్స్ రావడం జరిగింది. ఇవి ఎందుకు నేను ఫోటోస్ పెట్టారంటే సుమారు 15 వెరైటీస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ జరిగింది. అందులో ప్రధానంగా ఈ మొత్తం 6 మాత్రమే ప్రధానంగా మనం తీసుకుంటాము. ఈ 6లో మనం చివరికి హోమోసేపియన్స్ దగ్గరికి వస్తాము. సో ఇలా మైగ్రేషన్ జరిగింది. 4 మైగ్రేషన్ జరిగినాయి మొత్తం. ఆఫ్రికా ఇస్ ద క్రాడిల్ ఆఫ్ హ్యూమన్. ఈ మొత్తం పుట్టుకకు సంబంధించినటువంటి మూలమంతా ఎక్కడ ఉంది అంటే ప్రెసెంట్ ఆఫ్రికా. ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫ్రికా నుంచి వచ్చారు. అది ఫస్ట్ మైగ్రేషన్, ఫస్ట్ బిగ్ వేవ్ ఎప్పుడు జరిగిందంటే సుమారు 1.8 మిలియన్ ఇయర్స్ కింద జరిగింది. సెకండ్ బిగ్ బ్రేక్ వేవ్ మైగ్రేషన్ 60,000 సంవత్సరాల కింద జరిగింది. ఆ తర్వాత థర్డ్ వేవ్ మైగ్రేషన్ 40,000 ఇయర్స్ కింద జరిగింది. చిట్ట చివరి లాస్ట్ మైగ్రేషన్ జస్ట్ 20 నుంచి 10,000 ఇయర్స్ మధ్యలో మాత్రమే జరిగింది. కాబట్టి ఈ 20 నుంచి 10,000 ఇయర్స్ మధ్యలో జరిగిన మైగ్రేషన్స్ తో భూమి మీద అప్పటికి అన్ని రకాల ఖండాల్లో అక్కడక్కడ మన మూలాలు ఎక్కడో ఒక చోట ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి చిక్కున్న వాళ్ళతో కలిసిపోవడం
ఫస్ట్ భూమి ఇట్లా ఉంది, ఒకటే ప్యాంజియా, ఆ నెక్స్ట్ రెండుగా విడిపోయింది, లారేషియా గోర్మాయా అని రెండుగా విడిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్నటువంటి భూమి 7 ఖండాలుగా ఉంది, 7 కాంటినెంట్స్. నేను కొంచెం పాస్ చేస్తున్నాను ఏమనుకోదు. ఇక మీరు చూడండి, నేను ఈ గ్రహణాన్ని పర్టికులర్గా పెట్టడానికి కారణం ఏంటంటే మనం ఇంత విషయం గురించి తెలుసుకున్నా, ఇంత జర్నీ చేసినా, మన రేపుతున్న ఎక్లిప్స్ రాగానే మన లోపల ఉన్నటువంటి ఎక్కడో నిగుడీకృతమైనటువంటి ఒక మూఢనమ్మకాలు, ఆలోచనలు మనకి మళ్ళీ బయలుదేరుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, అది వచ్చినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సోలార్ ఎక్లిప్స్ రావడానికి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తేనే ఎక్లిప్స్ ఏర్పడుతుంది. ఎందుకు మధ్యలో వస్తుంది అంటే నిరంతరం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక సందర్భంలో మధ్యలో వస్తుంది. అలా మధ్యలో వచ్చినప్పుడు సోలార్ ఎక్లిప్స్, ల్యూనర్ ఎక్లిప్స్ సూర్యుడికి ఎర్త్కి, ఈ సూర్యుడు తర్వాత ఈ చంద్రుడు మధ్యలో ఎర్త్ రావు, ఇక్కడ చంద్రుడు, ఇక్కడ ఎర్త్, మధ్యలో భూమి వచ్చినప్పుడు ల్యూనర్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది. కాబట్టి ఇది సర్వసాధారణంగా ఆకాశంలో జరిగేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. గ్రహణం ఏర్పడడం అన్నది ఖగోళంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. చాలా దేశాల్లో ఇప్పటికీ కూడా గ్రహణాలు పడితే అక్కడ సైన్స్ తెలిసిన వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఫోటో ఫిల్మ్స్ పెట్టుకొని బయటికి అది ఒక అద్భుతమైన విషయంగా వచ్చి చూస్తూ ఉంటే, మన భారతదేశంలో మాత్రం దురదృష్టవశాత్తు ఎంత సైన్స్ డెవలప్ అయి ఉన్నప్పటికీ కూడా గ్రహణాల సమయంలో మన సర్వేశ్వరంలో చూస్తున్నాం. కానీ ఒక ఖగోళ వింత అని చెప్పొచ్చు. ఖగోళంలో జరిగే ఒక వింత, ఒక అద్భుతం. ఎందుకంటే ప్రతిసారి జరిగే విషయం కాదు ఇది. కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా మనం కానీ మన పిల్లలకు కానీ ప్రోత్సహించి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మనము చూడాలి, పిల్లలకు మనం చూడాలి, చూపించాలి. ఇది ఒక వింత అని చెప్పాలి. అది ఎక్కడ ఏర్పడుతుందో మనం చెప్పగలగాలి. సో ఇది ఓవరాల్ ఈ స్లైడ్స్ లో నేను బిగ్ బ్యాంగ్ నుంచి మొదలు పెడితే హోమోసేపియన్స్, అలాగే కాంటినెంటల్ డ్రిఫ్ట్, నేను ఒకటి మధ్యలో కాంటినెంటల్ డ్రిఫ్ట్ వదిలేసిన, అదంతా ఒక స్లైడ్ లో నేను రాసినటువంటి క్యాలిక్యులేషన్స్ అవన్నీ. ఓకే, సో దిస్ ఇస్ విషయమైన అర్థమైన బాగా కాదు, కొద్దిగా అర్థమైన, ఎందుకంటే సైన్స్ మ్యాటర్ కాబట్టి ఎంత అర్థమైన నాకు తెలియదు. మిమ్మల్ని మీరు మళ్ళొకసారి చెక్ చేసుకోండి, మీకేమనుకుంటున్నాను మళ్ళొకసారి చదవండి. నేను చెప్పడానికి మొదటి మెయిన్ రీజన్, మళ్ళీ మీరు పుస్తకాలు ఓపెన్ చేసి యూనివర్సిటీ ఏంటో చూడాలి, లైవ్ ఏంటో చూడాలి. నేను చెప్పిన బైబిల్ కాదు, నేను చెప్పిన మనకు పూర్తిగా నమ్మడానికి మీరు లేదు, నమ్మకండి నేను చెప్తున్నాను. కానీ నిజాలు బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా మన సురేష్ క్లాస్ అయితే బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ ఇంకా మనం పెట్టుకుందాము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్ రాజ్యాంగం పోయే ముందు నెక్స్ట్ సెషన్లో ఒక పాట రాజశేఖర్ పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు మాకు స్వాగతమని పిలుస్తున్నది, సంఘ సేవకై దీక్ష పూర్ణమన్నది. విజ్ఞాన వేదిక జన జాగృతి గీతిక, జన విజ్ఞాన వేదిక జన జాగృతి గీతిక, జనంలోని కదలిక చేయి చేయి కలుపిక, జనంలోని కదలిక చేయి చేయి కలుపిక. పిలుస్తున్నది పిలుస్తున్నది మీకు మాకు స్వాగతమని పిలుస్తున్నది. ఎందరో మహనీయుల కోరిక, మరి ఎందరో త్యాగదనుల వేదిక. ఎందరో మహనీయుల కోరిక, మరి ఎందరో త్యాగదనుల వేదిక. లక్షలాది భావాల వీచిక, లక్షలాది భావాల వీచిక, మార్పు కోరు మేధావుల కోరిక, చైతన్యపు దీపిక. పిలుస్తున్నది పిలుస్తున్నది మీకు మాకు స్వాగతమని పిలుస్తున్నది, సంఘ సేవకై దీక్ష పూర్ణమన్నది. సామాన్యము వందించిన స్ఫూర్తితో వికసించెను విజ్ఞానము కీర్తితో, సామాన్యుడు వందించిన స్ఫూర్తితో వికసించెను విజ్ఞానము కీర్తితో.
మనల మేల్కొల్పెను పిలుస్తున్నది పిలుస్తున్నది మీకు మాకు స్వాగతమని. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శిక్షణ తరగతిలో సెకండ్ సెక్షన్లో మన సాయిమ గారు రాజ్యాంగం మీద అవగాహన కల్పించడానికి మన ముందుకు వచ్చారు. అయితే ఈ రాజ్యాంగం మీద మనము ఎందుకు ఇంత ఆవృతగా ఉన్నాము ఇప్పుడు అయితే గత 75 సంవత్సరాలుగా మా భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం 1950 జనవరి 26 మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇప్పటికి సుమారు 75 సంవత్సరాల కాలం పూర్తయింది. మనది పూర్తి ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశము ఇంకా రక్షణగా ఇంత పకడ్బందీగా ఉండడానికి దానికి పునాది లాంటిది మన భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగం మనకు అనేక వ్యవస్థలు ఇచ్చింది. ఒకటి రాష్ట్రపతి, తర్వాత పార్లమెంటు, తర్వాత అసెంబ్లీలు, గ్రామ పంచాయతీ మొదలుపెట్టి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి వరకు కూడా మన రాజ్యాంగం ప్రసాదించినటువంటి వ్యవస్థలే. అటువంటి వ్యవస్థలు గత కొన్ని సంవత్సరాలుగా అవి కొద్దిగా పునాదులు ఉన్నాయి. అటు కోర్టులు ఆయన ముందుకు వచ్చారు. వీరు ధర్మారం ఇస్మాయిల్ మండల గ్రామానికి చెందినవారు. వీరు విద్య పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి, విద్యార్థులు. తర్వాత వీరు జన విజ్ఞాన వేదిక ఇస్మాయిల్ మండల కన్వీనర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా మహామహానాడు నిజామాబాద్ అధ్యక్షులు, తర్వాత తెలంగాణ గురుకుల పాఠశాలల గౌరవ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. తర్వాత మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వీరు. తర్వాత ధర్మారం గ్రామంలో ఒక విడిసిని ఏర్పాటు చేసి దాని చైర్మన్గా ఉంటారు. ఇటీవలనే వారు ధర్మారంలో ఒక మార్కెట్ ఏర్పాటు చేశారు. చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. తర్వాత వీళ్ళు గ్రామ పంచాయతీలో కోఆపరేటివ్ మెంబర్గా కూడా గ్రామాభివృద్ధికి విశేషంగా పనిచేశారు. వీరు ప్రస్తుతం వీరి వృత్తి వ్యవసాయము, ఆదర్శ వ్యవసాయదారులు. వీరు కొన్ని పొలం తీసుకుని ఎకరానికి సుమారు 35 క్వింటాల వరి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి వ్యక్తి. వీరు మీ ముందు ఈ రాజ్యాంగం మీద ఈ రాజ్యాంగం పట్ల నాకున్న ఇంట్రెస్ట్ మరి నరా రామరావు గారు 2 సంవత్సరాల క్రితం నన్ను చూసి మరి పుస్తక రామచంద్ర సార్ గారు కూడా మరి కోయిన నరసింహనారాయణ గారు నా యొక్క స్కూళ్ళలో ఈ యొక్క రాజ్యాంగ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాను. రాజ్యాంగం మీద మనం నడుస్తూనే ఉన్నాం, రాజ్యాంగాన్ని అవలంబించుకుంటూ బతుకుతూ ఉన్నాం. కానీ దాంట్లోని రాజ్యాంగం యొక్క లోతైన జ్ఞానం మనకు లేకుండా అయిపోయింది. రాజ్యాంగంలోని యొక్క హక్కులు ఏమున్నాయి, గవర్నమెంట్ మనం ఎలాగా నిలదీయచ్చు, ఎలాగా గవర్నమెంట్ పరిపాలిస్తుంది, దాన్ని మనం పట్టుకొని ఖచ్చితంగా అడగాలంటే ఖచ్చితంగా ఈ రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ తెలిస్తే ఖచ్చితంగా మనం దాన్ని నిలదీసి మనకు ఉపాధి పొందొచ్చు అనే ఆలోచనతో నేను ఈ పిల్లలకి కాన్స్టిట్యూషన్ని తీసుకెళ్ళినప్పుడు నాకు తోడుగా నారా రామరావు గారు ఈ సైన్స్ పట్ల విద్యార్థులకు సైన్స్ను బోధించడానికి జన విజ్ఞాన వేదిక తరఫున మీటింగ్లు పెట్టినప్పుడు నేను వాళ్ళకు ఆసక్తి లేదు. ఈ సైన్స్, ఈ రాజ్యాంగం దగ్గరలో ఉంది. ఆ రోజు అంబేద్కర్ యొక్క ఆలోచన కూడా సైన్స్ దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి నేను ఇందులో రావడం జరిగింది. మరి 2 సార్లు సైన్స్ డే కూడా సివి రామన్ డే కూడా నిర్వహించడం జరిగింది స్కూళ్ళలో. వారి యొక్క క్లాసులకు నేను అటెండ్ అవుతున్నాను. జన విజ్ఞాన వేదిక క్లాసులకు. మరి ఈ జన విజ్ఞాన వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కోవిడ్ నర్సింగ్ గారు అధ్యక్షులు, మరి రాష్ట్ర అధ్యక్షులు నారా రామరావు గారు, మరియు మళ్ళా మరి వెంకటరమణయ్య గారు, పుస్తక రామరావు సార్, ఇక్కడ ప్రతి ఒక్క బృందానికి, తోటి స్పీకర్ ఆవిడ సురేష్ గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క జన విజ్ఞాన వేదిక శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాను. మరియు భారత రాజ్యాంగం బ్రిటిష్ వాళ్ళు మన 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వారి యొక్క అడుగుజాడల్లో ఎన్నో బాధలను ఓర్చుకొని వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్న దేశాన్ని దోసుకుపోయిన తెల్లవాళ్ళకు వ్యతిరేకంగా ఆనాటి భారతదేశ పౌరులు పోరాడి స్వాతంత్రం సంపాదించుకున్నాం. 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలనే యొక్క ఆలోచన వచ్చింది. ఆ రోజున పెద్దల యొక్క రాజ్యాంగ
రాయాలని చెప్పేసి పెద్దలందరూ కూర్చుండి ఆగస్టు 29వ తారీఖు మరియు 1947 ఒక ముసాయిదా కమిటీని బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా చేసి 7 సభ్యులను మరి దీంట్లో చేయడం జరిగింది. మరి ఆ 7 సభ్యులు ఈ రాజ్యాంగాన్ని మన దేశం తిరిగి ఇది రాజ్యాంగం ఆ 7 సభ్యులు మన దేశాలు తిరిగి ఈ రాజ్యాంగం రాష్ట్రాలకు సమర్పించడం జరగడం జరిగింది. మరి ఆ 7 సభ్యులు వివరంగా తెలియజేస్తాము. అని చెప్పేసి ఈ సార్వభౌమత్వం అనే ఈ పట్టణం నిలుతున్నది. దీన్ని సావయం కూడా అంటాము. భారత ప్రజల చేత ఏర్పాటు చేసుకోబడిన భారత రాజ్యాంగం యొక్క అధికార మూలము భారత ప్రజలు అంటే అధికారవంత వారి అంటే హితమైన దీంట్లో ఉంటుంది. ఇదే సార్వభౌమత్వం. మరి అలాగే సామ్యవాదం. ఈ సామ్యవాదం అనే పదానికి అర్థం అంటే సోషలిజం. ఈ సోషలిజం అంటే పుట్టిన ప్రతి ఒక్కరికి దేశం యొక్క సంపద సమానత పంచాలని యొక్క ఈ సోషలిజం పదం తెలుపుతుంది. కొంతమంది చేతుల్లో వేరే రకాల ఉండడం వల్ల కార్మికులుగానే ఉండిపోతున్నారు. కాబట్టి ఈ సామ్యవాదం అనే పదం జాతీయ సంపదను సమానంగా అందరూ పెంచినట్టయితే ఈ దేశంలో మరి బీదరికం అనేది ఉండదని చెప్పి దీని యొక్క కమ్యూనిస్ట్ పార్టీ అప్పటి నుంచి కూడా దీని మీద పోరాటం చేస్తూనే ఉంటుంది. కానీ ఈ రోజు మనకి ఇది జరగలేదు. కాబట్టి ఈ సామ్యవాద పదాన్ని ఈ విధంగా ఇలా పొందుకోవడం జరిగింది. మరియు లౌకికత. ఈ లౌకికత పదం 42వ సంవత్సరం అప్పటి ప్రధానమంత్రి గారు మరి ఇందిరాగాంధీ గారు ఈ లౌకికవాదం సెక్యులరిజం అనే పదాన్ని దాంట్లో మన పీఠికలో చేర్పించడం జరిగింది. ఈ లౌకికవాదం అంటే భారతదేశం ఏ ఒక్క మతానికి అనుగుణంగా కాదు. భారతదేశంలోని వారందరూ స్వేచ్ఛపూర్వకం ఎలాంటి మతాన్నైనా స్వీకరించవచ్చు. ఇదే మతం పాటించాలి, మా మతంలో ఉండాలని నిబంధనలు లేవు. కానీ భారత ప్రభుత్వం మాత్రం మతాలను అనుసరించి స్కూళ్ళలో కానీ పాఠశాలలో కానీ ఏ విధులు కూడా నిర్వర్తించకూడదు. అది ప్రస్తుతం మత ప్రచారం జరిగేది తప్ప గవర్నమెంట్ భుజాల మీద తీసుకొని కూర్చుని ఈ మత ప్రచారం కానీ మత సంబంధమైన మీటింగ్లు కానీ పెట్టడానికి దీంట్లో వీల్లేదు. అది వ్యక్తిగత విషయం. ఈ లౌకికవాదం అనేది మతం యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారు. వ్యక్తి స్వేచ్ఛపూర్వకంగా ఏ మతాన్ని స్వీకరించదు. దాన్ని గవర్నమెంట్ టేకప్ చేయరాదు. మరి స్కూళ్ళలో కూడా బోధించాలని చెప్పి ఈ లౌకికవాదం ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజాస్వామ్యం అంటే మన భారతదేశంలో ప్రజలు మన ప్రజల చేత మనమే ఎన్నుకొని మన ప్రజలు మనమే పరిపాలించుకునే యొక్క విధానాన్ని ప్రజాస్వామ్య పదంగా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి గణతంత్రం మరి అదివరకు ముందు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారత ప్రభుత్వం రాజ్యాంగం తర్వాత మరి అవసరం వచ్చిన తర్వాత ఇది గణతంత్ర రాజ్యాంగంగా చేసుకోవడం జరిగింది. 1950 తర్వాత మన దేశం గణతంత్ర రాజ్యాంగంగా చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఉన్న కొన్ని ఆర్టికల్స్ 335 ఆర్టికల్స్, 22 భాగాలు, 9 షెడ్యూల్ పెట్టేసి భారత రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ మనం చూసుకుందాం. మరి ఆర్టికల్ మొదటి ఏం చెప్తుందంటే భారత యూనియన్. ఇక్కడ యూనియన్ అంటే భారతదేశం. యూనియన్ సంబంధించిన వాటిని ఇక్కడ దేశానికి మాదిరిగా తీసుకున్నారు. మరి దాని భారత యూనియన్ యొక్క భాగం మన ఆర్టికల్ 1 తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ 2 అనేది భారతదేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలు చేర్చుకోవడానికి ఆర్టికల్ 2 అనేది ఇక్కడ చేర్చబడింది. మరి ఆర్టికల్ 3 అనేది భారతదేశంలో ఉండే చిన్న రాష్ట్రాల సౌలభ్యం కొరకు కొత్త రాష్ట్రాలు ఏర్పరచుకోవడానికి ఆర్టికల్ 3 ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆర్టికల్ 4 అనేది ఈ 2, 3 అనుసంధానం చేస్తూ వాటికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేస్తుంది. మరి అదే కాకుండా పార్ట్ 2లో మరి మనకు ఆర్టికల్ 5 కానీ 6 కానీ రెండవ భాగంలో పౌరసత్వం యొక్క విషయాన్ని మరి భారత రాజ్యాంగం మనకు తెలియజేస్తుంది. పౌరసత్వం అంటే మన భారతదేశంలో 1947 ముందు స్వతంత్ర రాకన్నా ముందు మన దేశము పాకిస్తాన్ విడిపోయినాయి. కాబట్టి మన
మాదిరిగా పాకిస్తాన్ వెళ్ళిపోయిన వారిని పాకిస్తాన్లో పౌరసత్వం చేసే మాదిరిగా ఈ ఆర్టికల్ ఒక రాష్ట్రంలో మినహా ఏదేది రాష్ట్రంలోని పాలనకు వారి నియంత్రణ వర్తించలేదు. 6వ షెడ్యూల్ నిబంధనను అస్సాం, మేఘాలయ, మిజోరాం రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతాల పాలనకు ఇది వర్తిస్తుందని చెప్పేసి ఈ ఆర్టికల్ తెలియజేయడం జరిగింది. అలాగే మరి ఈ షెడ్యూల్ క్యాస్ట్లోని మరియు బడుగు బలహీన వర్గాల వారికి ఆర్టికల్ 340 ప్రకారం అసెంబ్లీలో కొన్ని సీట్లు కేటాయించాలని చెప్పి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అది ఎలాగంటే జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు ద్వారా వీళ్ళు ఓటు వేయడానికి అవకాశం కల్పించిన యొక్క రాజ్యాంగము మరి వారికి అలానే కొన్ని సీట్లను రిజర్వేషన్ చేయడం జరిగింది. షెడ్యూల్ తెగల వారికి, షెడ్యూల్ క్యాస్ట్ వారికి మరియు ట్రైబల్స్ కూడా దీంట్లో 340 షెడ్యూల్ తెగలకు 341 మరియు ఎస్సీలకు ఇట్లా రిజర్వేషన్ కలుస్తూ ఈ రాజ్యాంగం దీంట్లో పొందుపరచడం జరిగింది. మరియు 17వ భాగంలో అధికార భాష 343 ఈ అధికార భాష అనేది మన దేశానికి హిందీని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం హిందీలో మరియు ఇంగ్లీష్లో రాయడం జరిగింది కాబట్టి మన దేశానికి హిందీ భాష రాజ్య భాషగా ఆ రోజు నిర్ధారించడం జరిగింది. హిందీ తర్వాత ఇంగ్లీషు జాతీయ భాష అయినా కానీ కూడా దాన్ని ఇంగ్లీషు మన దేశానికి ఇంగ్లీషు తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనం తీసుకోవడం జరిగింది. ఈ దేవనాగరి లిపిలోని హిందీ భాషను మన భారతదేశ భాషగా మనం పొందుపరచుకోవడం జరిగింది. హిందీ భాష మరి 342 రాష్ట్రపతి ఏదైతే ఒక రాష్ట్రం లేదా కేంద్రప్రభుత్వ ప్రాంతము మరియు అతను నిర్వహించి అక్కడ ఉన్న తెగల షెడ్యూల్ వాళ్ళకు అనే ఒక ఆజ్ఞతోటి అక్కడ వాళ్ళకి ఏమేమి ఉపాధి కావాలో మరి ఏమేమి బెనిఫిట్స్ కావాలో మరి ఈ రాజ్యాంగం ద్వారా మన రాష్ట్రపతి గారికి అప్పుడని చెప్పేసి ఈ ఆర్టికల్ 342 తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, వీటన్నింటినీ మరి మనం తీసుకొని భారతదేశాన్ని మనం ఈరోజు ఇంతమంది నడిపించుకున్నాం. మరి ఆ రోజు రాసిన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుల, మత, వర్గ, భేద విచక్షణ లేకుండా మరి పరిపాలన జరగాలి అనే యొక్క ఆలోచనతోటి డాక్టర్ అంబేద్కర్ గారు దీన్ని రాశాడు. మరి ఇదే విధంగా ఈ రాజ్యాంగంలోని హక్కులను మనం తీసుకుంటూ మరి గవర్నమెంట్ నిలదీస్తూ లోకల్ బాడీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి అవి ఐ థింక్ 1992లో ఆ యాక్ట్స్ వచ్చినాయి 73-76 వాటిలో గ్రామ పంచాయతీలు ఏ విధంగా పరిమిష్టం చేసుకోవాలి, అట్లాగే తాలూకా లెవెల్లో మండలం పెట్టుకున్నాం తెలుగు రాష్ట్రాల్లో. వేరే రాష్ట్రాల్లో తాలూకా లెవెల్లో ఉంటాయి, సమితి అంటారు. అట్లాగే జిల్లా పరిషత్ 3 అంచెల సిస్టమ్ ఉంది. మన దగ్గర సమితిలు తీసేసి మనం మండల వ్యవస్థ పెట్టుకున్నాం. వీటిని పరిపుష్టం చేసుకోవడానికి 28 అధికారాలు గ్రామ పంచాయతీలు ఇచ్చారు. సర్పంచ్కు ఉన్నటువంటి అధికారాలు, ఇందులో అన్ని రకాల అంశాలు 29 అంశాలు కూడా నిత్యం కూడా వచ్చింది. అన్ని రకాల అంశాలు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా వీడీసీ లేదు. వీడీసీ అనేది ఒక చారిత్రక నేపథ్యంలో కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వృత్తి సంఘాలు అందరూ కూడా గ్రామాన్ని ఎట్లా నడిపించుకోవాలన్నటువంటిది అది చాలా నాన్ బ్యాక్ల నుంచి వచ్చినటువంటి నేపథ్యం. అది బ్యాక్వర్డ్ అట్లాగే కొనసాగుతూ దాని యొక్క రూపం మారి ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను కూడా కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకోసం అంటే కుల వ్యవస్థ అంత బలీయంగా ఉంది. అక్కడ నుంచి రాజ్యాంగమైనటువంటి చట్టబద్ధత వాటికి లేదు. అందుకే తమిళనాడు ప్రభుత్వం కేసేసి సుప్రీంకోర్టు ఏంటి లెజిస్లేచర్ తమిళనాడు అసెంబ్లీ అనేది సుమారు 12 చట్టాలు చేసింది. ఈ 12 చట్టాలు సంప్రదాయబద్ధంగా రాష్ట్రానికి ఇది గౌరవ అధికారి గవర్నర్ ఆయన ఆమోదం చేయాలి. అది నామినేషన్. ఒకవేళ నువ్వు నీకు పంపించినటువంటి
కూడా మీకు నచ్చకపోతే వాటిని తిరిగి పంపించాలి, పరిశీలించండి అని. తిరిగి పంపిస్తే లోపాలు ఏమైనా ఉంటే వాడు సవరించి వాడు పంపిస్తారు. అప్పుడు నువ్వేం చేయాలంటే సంతకం చేయాలి. సంతకం చేయకపోతే మీకు ఏదైనా రెఫరెన్స్ కోసం రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతి అది చూసి మాట కూడా పెంచాలి. ఏముంది అది రీజనబుల్ టైం ఉంది. ఎందుకు రాజ్యాంగ కర్తలు ఆ విధంగా పెట్టారు? రీజనబుల్ టైం లోపల గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ దాన్ని ఆమోదము చేయడము చేయకపోవడము చేసి అంటే చేయాలి. ఒక 2 సార్లు కంటే ఎక్కువ లేదు. 2వ సారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. నీకు వేరే పవర్స్ లేవు. లెజిస్లేషన్ ఇస్ అల్టిమేట్. ప్రభుత్వమే అల్టిమేట్. నీకు ఓన్లీ 1 టైంలో ఉంటుంది. అది రాష్ట్రపతి ఏంటంటే గవర్నర్ అంటే. నువ్వు రీజనబుల్ టైం అనేటువంటి పదం అనేది వంక చూపించి గవర్నరు రాష్ట్రపతి ఇందులో టైం మెన్షన్ చేయలేదు కాబట్టి మేము ఎంతకాలమైనా ఉంచుకుంటాం. 2 సంవత్సరాల తరబడి వాళ్ళకు కింద యాక్ట్స్ 12 పెట్టుకోవాలి. అందులో కూడా రాష్ట్రపతికి 2 పంపిస్తే రాష్ట్రపతి కూడా చూడకుండా అది అట్లనే చేస్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి. కోర్టు ఏం చెప్పింది? కోర్టు అటార్నీ జనరల్ అడిగింది ఏంటంటే నాకు ఒక 3 నెలలు టైం ఏంటి వాటిని సెటిల్ చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు సమాధానం. ఎవరిచ్చారు? వీళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఉంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫిడవిట్లోనే 3 నెలల టైం ఉంది. అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ వీళ్ళు అప్రోచ్ అయితే ఏమన్నారు? మీరు 3 నెలల్లో గవర్నర్ కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ రీజనబుల్ టైం అంటే సంవత్సరాల తరబడి పెట్టుకోవడం కాదు, 3 నెలల లోపల మీరు పరిష్కరించి పంపించండి అని చెప్పేసి 121 ఆర్టికల్ కింద తీర్పిచ్చారు. ఇచ్చిన దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకున్నటువంటి హక్కు 143 ఆర్టికల్ కింద రాష్ట్రపతి ఉంది. అప్పుడు రెఫరెన్స్ కింద పంపించున్నాడు. ఆ రెఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే దీని మీద మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ 3 నెలల టైం మీకు అధికారం ఏముంది అని. అదేమో 121 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టుకి అధికారం. 121 ఆర్టికల్ మీద అది ఏదైనా సరే ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక డెసిషన్ తీసుకునేటటువంటిది జ్యుడిషియల్ రివ్యూ చేసేటటువంటి పవర్ సుప్రీంకోర్టు ఉంది. 121 ఆర్టికల్ ఉపయోగించుకొని అది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు రెఫరెన్స్ ఎందుకు పంపించారు? కేంద్ర ప్రభుత్వము వీళ్ళంతా కూడా అబద్ధం. ఇవన్నీ కూడా ఒక పాలిటిక్స్. ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయో వాటిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ అంశం నెరవేరలేదు కాబట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా రాష్ట్రపతి ద్వారా రెఫరెన్స్ కోసం పంపించారు. అది జరిగింది. రెఫరెన్స్ చేసినప్పుడు అప్పుడు ఏం చెప్తారు? 121 ఆర్టికల్ కింద ఉన్నటువంటి అధికారం కింద రీజనబుల్ టైం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నాం కొంత టీ రాజేరెడ్డికి అధ్యక్షుడు గారు పర్మిషన్తో టీ తాగిరండి అని చెప్తాడు. రీజనబుల్ టైంలో అంటే అందరు పెద్ద మనుషులు కాబట్టి రీజనబుల్ టైంలో రండి అని అంటాడు. ఎంత ఉంది? ఇక్కడికి 100 గజాలు దొరుకుతుంది. పోవడానికి ఎంత? ఒక 5 నిమిషాలు. టీ తాగడానికి ఒక 5 నిమిషాలు. మళ్ళీ రావడానికి 5 నిమిషాలు, 15 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాలు వేసుకో, 20 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాలు వేసుకో, 25 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాలు వేసుకో, 30 నిమిషాలు. రీజనబుల్ టైం అంటే అంతే కదా. రీజనబుల్ టైం అంటే అర్థం ఉందా లేదా? అది అర్థరైతే పదమా? అర్థం ఉంది. అందులో రీజనబుల్ టైం అన్న దానికి సంవత్సరాలు ముందు కింద పెట్టుకునేది. ఇది సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తుంది. రీజనబుల్ టైం అంటే ఏంటంటే చెప్పండి. సో వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ కూడా అదే సమాధానం. డెవలప్ రూల్ లేదు. స్పిరిట్ టైం అంటే ఆ స్పిరిటే తెలియదు. అసలు ఒక హిందూ ఉన్నాడంటే అది భగవద్గీతలో భారతంలో రామాయణంలో ఆ బేస్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక క్రిస్టియన్ ఉన్నాడంటే బైబిల్ ప్రకారం ఫాలో అవుతున్నాడు, సండే ప్రార్థన వెళ్ళాడు. ఒక ముస్లిం ఉన్నాడంటే ఫ్రైడే నమాజ్ పెట్టాడు, ఖురాన్ ప్రకారంగా ఆ పెద్ద చెప్పింది ఫాలో అవుతుంటాడు. కానీ ప్రతి భారతీయుడు పాటించవలసింది ఒకటి ఉంది, అది రాజ్యాంగం అనేటటువంటి స్పృహ ఇంతవరకు చదవడానికి లేదు, ఉద్యోగస్తులకు లేదు, చాలా మందికి లేదు. అది బ్యాడ్ లక్ ఈ దేశాన్ని. పొద్దున టీవీ ఇంటర్వ్యూలో ఇదే చెప్పి బ్యాడ్ లక్ ఏంటంటే ఏదైతే మనం పిల్లలకి ప్రొజెక్ట్ చేయాలో, ఎటువంటి ఐడియాలజీ అయితే పిల్లల్లో మనం నింపాలో అది నింపకుండా చెత్తనంతా నింపేస్తున్నాము. డబ్బు సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి అర్హతలు ఇచ్చేటటువంటి సైన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి కానీ వాటికి శాస్త్రీయ దృక్పథం ఇవ్వట్లేదు. రాజ్యాంగం ప్రకారంగా మనం నడపబడుతున్నాము. ఇలా మనం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాము అన్న ఇక్కడ లేదా ఆడపిల్లలు మన ఆడపిల్లలందరూ
బహుజన వివిధ రకాల వర్గాల వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారన్న రాజ్యాంగం అనేది ఉంటుంది. అందరికీ అణగారినటువంటి వర్గాలను పైకి తీసుకొచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రీజనబుల్ డిస్క్రిమినేషన్ అనేది ఒక అద్భుతమైనటువంటి పదాలు అందులో ఉన్నాయి. ఏంటిది రాజ్యాంగం అనేటువంటి చర్చ కానీ దీని గురించినటువంటి సోషల్ టీచర్స్ స్కూల్స్లో చెప్పడం కానీ కేవలం క్వశ్చన్ ఆన్సర్స్ కోసం మాత్రమే సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. కానీ ఇది ఒక లైవ్ డాక్యుమెంట్ రాజ్యాంగం అనేది. దీని గురించి స్పృహ తీసుకురావాల్సినటువంటి విధానం లేదు. అది బ్యాడ్. సైన్స్ టీచర్స్కి ఏమో సైంటిఫిక్ పేపర్ లేదు, సోషల్ టీచర్స్ ఏమో రాజ్యాంగం గురించి అవగాహన లేదు. ఈ దేశం ఎట్లా జరుగుతుంది భయంకరమైన పరిస్థితి. నేను సుమారు 15 మంది పిల్లలు అటెండ్ చేస్తాను. ఎక్కించాను కానీ ఇక్కడ కానీ కామన్ దళిత పిల్లలు ఈసీ పిల్లలే నా డౌట్ నేను అడిగితే సార్ రైట్ టు ఈక్వాలిటీ అయితే 14 ఆర్టికల్లో చెప్తున్నారు. మరి రిజర్వేషన్స్ ఎందుకు సార్? ఇది అడుగుతుంది ఎస్సీ పిల్లలు. మనకి నాలెడ్జ్ స్ట్రైక్ అవుతుంది. రైట్ టు ఈక్వాలిటీ అయితే ఒక దగ్గర చెప్పినాము అందరు వ్యక్తులందరూ సమానమని, మన వీళ్ళకేమో రిజర్వేషన్స్, వాడికేమో ఉద్యోగం ఇవ్వు, సేమ్ అర్హత ఉంది, ఈయనకి ఉద్యోగం ఇవ్వు, ఆయన ఉద్యోగం ఇస్తారు. ఇది ఎందుకు సార్? రైట్ టు అద్భుతంగా 16.4 ఈ ఫిలాసఫీని మనం ఎక్కించకపోతే ఏమవుతుందంటే సమాజంలో శత్రుత్వం జరుగుతుంది. మాటలు వింటుంటే అర్థమైంది అనేసి వస్తుంది, ఇట్లా రకాలు ఎందుకు వస్తాయంటే అవగాహన. మన అవగాహన కేసేసినాడు 500 ఎకరాలైంది. ఆయన ఒక మఠం ఉంది అక్కడ, ఆ మఠానికి ఒక 500 ఎకరాలు ఉంది. ఈ 500 ఎకరాలు ఏం చేసింది? కేరళ గవర్నమెంట్ 2 ల్యాండ్ రిఫార్మ్ చట్టాలు తీసుకొచ్చేసి మొత్తం నాగే చేసిందని. దానికి సపోర్ట్ ఏంటిది? 24th to 25th అమెండ్మెంట్స్. ఒక ఆర్టికల్ ఉంది 13th ఆర్టికల్ ఫండమెంటల్ రైట్. 13th ఆర్టికల్లో సెకండ్ క్లాస్ ఏం చెప్తుందంటే రాజ్యాంగము సవరణలు ఏదైతే ఉన్నాయో అమెండ్మెంట్స్ ఏదైనా చేయనియండి, 3వ పార్ట్ అంటే 3వ చాప్టర్లో ఉన్నటువంటి 12 నుంచి 35 మధ్యలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ మార్చేటువంటి హక్కు పార్లమెంట్కు లేదు అని చెప్పేసి 13th ఆర్టికల్ చెప్తుంది కదా. దీనిని పక్కకు పెట్టేసి ఇందిరాగాంధీ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు భూ సంస్కరణ చట్టాలు తీసుకొచ్చేసి భూమిని ఎక్కువ ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా తీసుకొని ఎందుకు తీసుకొచ్చింది? ఆమెకి 4th చాప్టర్లో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు భూమి ఒక దగ్గర సొంతంగా ఉండకూడదు, భూమి లేని పేద ప్రజలు అనేక మంది ఉన్నారు, ఈ దేశం ముందరికి పోవాలంటే భూమిని అందరికీ ఉంచాలి, పేద ప్రజల్ని బయటకు తీసుకురావాలంటే ఏమో ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి. ఇక్కడేం చేసినావు? భూమి హక్కు ఇచ్చినావు. భూమి హక్కు ఇచ్చేసరికి 500 ఎకరాలు కూడా అవసరం. ఈ రెండింటికి మధ్య వైరుధ్యం వచ్చింది. ఇక్కడేమో ఫండమెంటల్ రైట్ లోపలనేమో భూమి ఉంచుకోవచ్చని చెప్పేసి రైట్ వచ్చింది, ఇక్కడేమో పేద ప్రజలకు భూమి పంచాలంటే వచ్చింది. ఈ రెండింటికి వైరుధ్యం లేదా? వైరుధ్యం వచ్చినప్పుడు ప్రభుత్వాలు దేని వైపు నిలబడతాడు? పేద ప్రజల వైపు నిలబడాలి. భూ సంస్కరణలు చేయాలి, పేద ప్రజలకు పంచాలి, రోడ్లు వేయాలి, భవనాలు నిర్మించాలి. అది నడిపిస్తే కానీ పేద ప్రజలకి దగ్గరగా ప్రభుత్వం. కాబట్టి ఏం చేస్తుందంటే భూ సంస్కరణలు తీసుకొచ్చేసి ఏమైంది? 9th షెడ్యూల్లో, ఫస్ట్లో 8th షెడ్యూల్లో ఉన్నాయి, 9th షెడ్యూల్లో ఇది చేర్చింది. ఈ 9th షెడ్యూల్లో చేసినటువంటి ఏ సవరణ కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ టచ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి 25th ఆర్టికల్ తీసుకుంది. అంటే జ్యుడిషియల్ రివ్యూని తీసేసింది. నేను చేసినటువంటి ఈ చట్టాలు నువ్వు ముట్టుకోవడానికి వీలేదు, రివ్యూ చేయడానికి వీలేదు అని చెప్పేసి. అంతకుముందు ఏం చేశారు? పాపము సజ్జన్ సింగ్, శంకర్ ప్రసాద్ అని 2 వ్యక్తులు సేమ్ కేశవనాథ్ భారతమాత గారిని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఏం చేశారు? ఇందిరాగాంధీ లెక్క ప్రకారం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత గోరఖ్నాథ్ అని చెప్పేసి అతను కూడా 500 ఎకరాలు ఇక్కడ పంజాబ్లో. అరే మీరు ఇట్లా తీర్పు ఇస్తారు, నాకు అర్థం కాదు. 19 ఆర్టికల్ వాటి అందులో ఏముంది? ప్రాపర్టీ రైట్ ఉంది. మరి 19 ఆర్టికల్ ఏంటిది? ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ అంటే ఏంటిది? సుప్రీంకోర్టు బాసటగా నిలబడాలి ప్రతి సిటిజన్కి. మరి నా భూమిని లాక్కుంటే మీరు సజ్జన్ సింగ్, శంకర్ ప్రసాద్ దాంట్లో చెల్లదు, కోర్టు చెల్లదని చెప్పేసి భూమి లాక్కున్నారు, నా భూమి ఇప్పుడు లాక్కుంటున్నారు. నాకు ఇప్పుడు ఏంటో చెప్పండి, రాజ్యాంగ పరిహారాలు ఎందుకు
కేసు వేస్తే అప్పుడు ఈయన గెలిచారు. ఈయన గెలిచి ఇందాక నేను చెప్పాను చూడండి, 13th ఆర్టికల్ కింద ఏ రాజ్యాంగ సవరణ కూడా అమెండ్మెంట్ కూడా ఫండమెంటల్ వీల్లేదని అప్పుడు గోలకు నాకు కేసు ద్వారా బయటకు వచ్చింది. ఓహో ఇది మార్చడానికి వీల్లేదు అని. అప్పుడు ఇందిరాగాంధీ మండిపోయి ఏం చేసిందంటే 13th ఆర్టికల్ని మార్చిపడేసింది. 13th ఆర్టికల్ ఏం చెప్తుంది, ఏ అమెండ్మెంట్ కూడా ఫండమెంటల్ రైట్స్ని మార్చకూడదని చెప్పింది కదా. అప్పుడు ఏం చేసింది, 13లో 4 యాడ్ చేసేసి ఈ 13(4) ప్రకారంగా అసలు రాజ్యాంగ సవరణ చేయాలంటే 368 ప్రకారమే చేస్తారు. 368 ఆర్టికల్ ప్రకారం ఏ రాజ్యాంగ సవరణ చేస్తారు. 368 బేస్ మీద చేసేటటువంటి రాజ్యాంగ సవరణలు ఏమీ కూడా ఈ 13 ఆర్టికల్ కిందకి రావు అని 368లో 4 పెట్టింది, ఇక్కడ 13లో కూడా 4 పెట్టింది. ఈ 13(4) అనేది ఏదైతే ఉందో ఇది 368 చేసేటటువంటి ఏ సవరణకి ఎఫెక్ట్ కాదు. ఇది కేవలం ఏదో స్టాట్యుటరీ ఆర్డర్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వాటికి మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి అమెండ్మెంట్స్ ఏవి కూడా లా కాదు, అసెంబ్లీ చేసే లాస్ అని చెప్పేసి అక్కడ మార్చింది. మేమేది డ్రిఫ్ట్ కోడి పందాలు లాగానే ఒకసారి కేసు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తెలుస్తుంది, ఇంకోసారి ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు రంగంలో దిగినాడు కేశవరావు. అసలు నాకంటే ఇంద్రపోయి అని చెప్పి 500 ఎకరాలు లాగేస్తున్నారు ఆ కేరళగా పంపాడు. వాటిని అధిగమించాలి. ఎట్లా అంటే నేను చెప్తున్నా, నేను నమ్మకండి కానీ నిజం అని 3-4 సార్లు చెప్పాడు. ఆయన ఆవేదనలో భాగం అదే నిజం, అదే నిజం. మీరు నమ్మండి నమ్మకండి అంటే నమ్మరు చాలామంది ఉన్నారు. ఏ దాకా బోడిమల్ల కూడా అది చాలా ఉంది. కాబట్టి ఈ బోడిమల్ల నమ్మరు, ఇక్కడ ఒకటి విన్నట్టుగా నటిస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని అన్నట్టు. 2 నమ్మకం నిజం, నమ్మకాలు నిజాలు అని చెప్పారు. వాస్తవం నమ్మకం లేదు. రాజుల గురించి చెప్పారు, మిగతావాడి గురించి చెప్పారు, దేవుడి గురించి చెప్పారు. వేదాలు కూడా బిగ్ బ్యాంగ్ ఏ విధంగా జరిగిందో మహావిష్ణువు చేసినప్పుడు చూపించారు. మీరు అది ఒకసారి చూడండి, ఆ బిగ్ బ్యాంగ్ ఏ విధంగా జరిగిందో మహావిష్ణువు ఎట్లా చేసిందో అయ్యని కూడా చూపించింది. అంటే మత్స్యవరములు ఇక్కడ హనుమంతుడు ఇక్కడ నుంచి శ్రీలంక పోతా ఉంటే చెమటకాడి కింద పడితే అలా చేప మిగిలితే దాన్ని పిల్లకాడు కొట్టాడు, అని మత్స్యవరం పెట్టాడు, వాడు కూడా మత్స్యాడు. అంటే ఇది చెప్పితే ఈజీగా నమ్మేస్తారు. ఈజీగా నమ్ముతారు, హనుమంతుడు మోపుతారు, మత్స్యవరములు మోపుతారు, ఆ నాగకైతే కూడా మోపుతారు కనిపిస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. స్త్రీ పురుష సంభోగం వల్లనే ఇది సాధ్యమవుతుంది, లేకుంటే సర్వదేశ వల్ల సాధ్యమైన. అంటే ఏదైనా సర్వదేశైనా సంభోగమైనా ఏదైనా ఫర్టిలిటీ అయినా ఏదైనా స్కిల్సే తప్ప అదృశ్య శక్తులు ఎక్కడ పనిచేయకూడదు. ఈ అదృశ్య శక్తులు అబద్ధాలను నమ్మేటట్టు ఇప్పుడు ఉన్నటువంటి పాలన తయారు చేస్తారు. ఒకప్పుడు శ్రీశ్రీ గారు చెప్పారు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం మన పీడన పరాయణం. కానీ మన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఈ పార్టీలన్నీ ప్రజలను అంచలేదు. మొత్తం ప్రజల కోసం పనిచేస్తున్నామని అతను ప్రజలు చెప్తారు. ఇలా గెలిచిన తర్వాత ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నాం మనం ఏం చెప్పాం. ఒక ఎమ్మెల్యే అంటున్నట్ట కాంట్రాక్టర్ దగ్గరికి 30% నాకు ఇచ్చింది ఎవరైనా చేసుకోవాలి. ఒకప్పుడు రాజకీయ పార్టీలకు సామాజిక అవసరాలకు ఇతరత్ర అవసరాలకు కాంట్రాక్టర్ 30% నిధులని వచ్చినటువంటి నిధులని ఖర్చు పెట్టే అవకాశం ఉండేది. కానీ వీటికొకరికి 30% ఇస్తే వాళ్ళ లాభం ఏం చూసుకుంటాడు, మిగతా 70% వాళ్ళ లాభంతో పాటుగా 30% ఖర్చు పెట్టాలి. 70%లో ఏ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నామో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. అదే కాకుండా వీటికే 30% ఇస్తే మిగతా సామాజిక వర్గాలు వస్తే కొంతమంది వాళ్ళు వీళ్ళు ఉంటారు, వీళ్ళు లాభం కూడా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా జరుపుకొని వాళ్ళు చేస్తే సరిపోతుంది. ఏం పెట్టుకుని 50% ప్రయత్నం చేయబోతుంది. 50% పని నాశనంగా చేయలేదు. ఇప్పుడు మన వ్యవసాయం చూస్తున్నాం, మేడిగడ్డ చూస్తున్నాం, కాలేజీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా రోజు నోటీసులు మీద నోటీసులు పక్కన 500 వాస్తవంగా తర్వాత. సో మనం ఏంటంటే ఇప్పటిదాకా సైన్స్ విన్నాము, రాజనీతి కూడా విన్నాము.
మాటలు కూడా విన్నాము. దీన్ని వినడం వరకే కాకుండా అంటే మాకు రామారావు గారు టీచర్, ఆయన తెలుసు లేదో నేను కూడా 1900 స్కూల్ స్టూడెంట్. 87లో రిజైన్ చేసి కమ్యూనిస్ట్ ఉద్యోగంలో వచ్చాను. అప్పుడు మాకు దశరథ రెడ్డి గారిని సోషల్ టీచర్ ఉండేవాడు. ఆయన ఒక చిన్న కథ చెప్పాడు. అది కూడా మనం చెప్పాలని అనిపించింది నాకు. ఎందుకు ఒక రామారావు గారు లాంటి వాడు ఎక్కడ నువ్వు రాలేదు, ఎక్కడైనా నో ఎత్తుతానే చెప్తానే ఉంటాడు. ఒక దుకాణానికి పోయింది, పిల్లలకు బొమ్మలు కొనుక్కోవాలని అనుకున్నాడు. ఒక 3 బొమ్మలు అందంగా కనపడి ఆ 3 బొమ్మల దగ్గర పోయి ఏమయ్యా ఈ బొమ్మ ఖరీదంతా అని అన్నాడు. 100 రూపాయలు సార్ చెప్తూ ఈ బొమ్మ ఖరీదే 100 రూపాయలు, ఇది 200, ఇది 300 అని చెప్పాడు. రేటు సమానమే ఉంది, కలరు సమానమే ఉంది, అందమాకారం సమానంగా ఉంది, రేటు తేడా ఏముంది అని అన్నాడు. అదే సార్ మీకు తెలియదు, మొదటి బొమ్మ ఏ చెప్పినా వింటారు, కట్టులో దాచుకోవాలి. రెండవ బొమ్మ ఏ చెప్పినా వింటుంది, ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తారు. మూడవ బొమ్మ అన్ని వింటది, అవసరమైన చోట బయట తిరుగుతాం. అందుకోసం ఈ రేట్లు తెలియజేస్తున్నాం. మనకు కూడా 3వ బొమ్మ తరహాలో ఈ విషయాన్ని పూర్తి స్థాయికి ప్రజలందరికీ తెలియజేస్తూ వాళ్ళని నమ్మకాలు నిజాలు కాకుండా నమ్మకాన్ని పక్కబెట్టి నిజాలు తెలుసుకునే విధంగా వాస్తవాన్ని ప్రజలకు తెలిసే విధంగా చేయాలి. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ ఇక్కడ ఉన్నంతా అంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మేధావులనే ఉన్నాం. నేను చెప్పేది సాధారణ క్లాసులు, సాధారణ సంఖ్య క్లాసులు చెప్తా ఉంటే వాళ్ళకి ఎక్కించడం పడితే సరిపోయింది. ఇప్పుడు ఈ చరిత్ర కాబట్టి ఉదయం కూడా వీడియో చెప్పింది, సురేష్ చెప్పింది మామూలుగా వ్యవసాయ కూలీలో చెప్తే ఎక్కుతుందా? ఎక్కది. వాళ్ళ భాషలో చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే తీరులో చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. సూర్యుడు గ్రహం కాదు అని అనుకున్నాం, నమ్మరాదు. మొత్తం తిరుగుకుంటూ పక్క పక్కన సోరు కొనుక్కుంటాం. దాన్ని ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో ఆ విధంగా చెప్పాలి. మనకు అన్నీ తెలుసు కనుక ఫ్రమ్ ద బిగ్ బ్యాంగ్ బిఫోర్ 1460 crores years అక్కడి నుంచి మనం ఇప్పుడు అంతా జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలను కూడా ఎక్కిస్తే ఇప్పుడు ఇంకో గమ్మత్ ఏంటంటే రామారావు గారు చెప్పారంటే బోయింగ్ ఫ్లైట్లో భగవద్గీత దొరికింది. ఎక్కడ మాట కూడా ఉంటుంది, దాని మెసేజ్ కూడా ఉంటుంది. పెద్దగా మామూలు పోయేటట్టు వెళ్ళింది. నివాసం కింద ఉన్న వాళ్ళు కూడా పాపంగా చచ్చిపోయారు. కానీ ఈ పుస్తకం మాత్రం నేను అంటున్నాను, వీడే ఇంకో బుక్ తీసుకొచ్చి చూపిస్తుందని ఎంత అనుకోవద్దు. ఇంకో భగవద్గీత బుక్ తీసుకొచ్చి ఇవి ఉంది అని ఎంత అనుకోవద్దు. ఓకే, భగవద్గీత బుక్కే కరెక్ట్ సేపు ఉన్నప్పుడు 241 మంది ఎంతసేపు కూర్చోలేకపోయాడు దేవుడు. ప్రజలకు బయట అంటే ఇవన్నీ అబద్ధం. ఈ ఫేక్ విషయాన్ని అందరికీ తెలిసేట్టుగా మనం వాస్తవాలు చెప్పుకుంటూ వెళ్తా ఉంటే వాస్తవాన్ని కావాలి. నేను ఇంకొక రాజ్యాంగం చెప్పినటువంటి అంశం రామారావు చెప్పాను. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి నాకు బాగా పుస్తకం చదవాలి. దగ్గర 500 పుస్తకాలు కూడా చదువుకుంటాను. దాంట్లో రిజర్వేషన్లు రాష్ట్రాలు అనే బుక్ అంబేద్కర్ రాసిన స్మార్ట్ పాఠం ఉంది. 30 pages మాత్రమే ఉంటాయి. అది చదివాను. దాని ప్రకారం మనం ఆలోచిస్తాం. ఎస్సీ ఎస్టీలో అనేదానికంటే ఎస్సీ ఎస్టీలకు అని వాళ్ళకు సామాజికంగా అంచనేయబడవాలని అభివృద్ధి చేయడం కోసం అనేక రకాల ప్రయత్నాలు జరగాలి. ప్రభుత్వం దానికి ఇష్టపడాలి. కానీ గడ్డలకు వేపుకు ఎస్సీ రిజర్వేషన్ కింద అమలు చేయొచ్చా? గడ్డలు ఏంటంటే కృష్ణ అంబేద్కర్ కాలేజీ ఓనర్, చిక్కడపల్లిలో ఉన్న బాగుమంతలో ఉన్న అంబేద్కర్ కాలేజీ ఓనర్, V6 ఛానల్ ఓనర్ ఎంత పేదోడు అంటే 6,000 కోట్ల రిజర్వేషన్ వచ్చింది కదా. అంతకంటే పేదోడు తెలిసిన లేదా? 9 నుంచి సాంఘిక తెలిసింది ఎస్సీని ఆయన తీయచ్చు కదా. అంటే ఆర్థికంగా మీరు సహకరిస్తాను. కాకిమాధవ గారు ఉన్నారు, ఆయన మనకు సిఎస్ఐ చేసింది.
ఆయన బిడ్డ మనకు సునీత కలెక్టర్ వచ్చింది, ఆయన కొడుకు డాక్టర్, అల్లుడు లాయర్, వాళ్ళందరూ వాళ్ళకి క్రిమినల్ సిస్టమ్ పెడితే ఇప్పటికీ అదే నాయకులు అవుతున్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు ఎక్కడ చాలా మంది ఉన్నారు, తిండికి వెళ్ళట్లేదు. అట్లాంటి వాళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. సార్ చెప్పారు అమెండ్మెంట్ 1973 అని విషయాలు చెప్పారు. అట్లాంటి అమెండ్మెంట్స్ కూడా మన మేధావులతో అంతా సూచనలు చేస్తే బాగుంటుంది. ఇది మిత్రులను. అయితే ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మనం నివాళి అర్పిస్తూ ఉన్నాం. డిసెంబర్ 6న వర్ధంతి జరుపుతాం, ఏప్రిల్ 14న జయంతి జరుపుతాం. ఉదాహరణకు మీరే చెప్తాను, నేను కులం చెప్తాను, నా పేరు కూడా జయంతి తీసాను. సరే చెప్పండి తప్ప కొంచెం సందర్భం. నేను గౌడ కమ్యూనిటీకి సంబంధించిన నా కోడలు గుజరాత్ మహారాష్ట్ర, నా భార్య గుజరాత్ సూర్యాపేట, నా అల్లుడు మాదిగ. కాబట్టి మీరేమో కులం మతం లేకుండా ఉండాలి, ప్రజల్లో సమానం ఉండాలని చెప్పి వ్యత్యాసం లేకుండా, అమ్మాయిలు అబ్బాయిలంటే వ్యత్యాసం లేకుండా, ఆర్థిక అసమానత లేకుండా మనం పెద్ద చేస్తామంటే మేము అంబేద్కర్ వాళ్ళం అని చెప్పి మన మధ్యలో మాట్లాడతాము. వీళ్ళ పిల్లలు వాళ్ళకి వాళ్ళ పిల్లలు లేదు, పెద్ద నేరం. అంటే ఈ మార్పు కూడా ప్రాథమిక మార్పు, ప్రాథమిక సమస్య. ఇట్లాంటి వాటి కూడా మనం చదువుకున్న వాళ్ళం మనమే దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే భవిష్యత్తు తరానికి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతాం అనేది కులాంతర మతాంతర వివాహాలు ఇప్పుడే పోవచ్చిన నాకు షాయి మహేష్ పెళ్లి చేసుకుంటూ నేను చేసుకుంటున్నాను. అది పటాన్ వర్గం వీడు నమస్కారం అండి. నా పేరు మర్రా రామారావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవనం లోపల జన విజ్ఞాన వేదిక నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యం లోపల శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోపల 2 ప్రధానమైన అంశాలు అనేవి వచ్చినటువంటి సభ్యులకి అవగాహన కల్పించడం జరిగింది. ఒకటి మన విశ్వం, అంటే మన సౌర కుటుంబము, మన పాలపుంత, ఈ విషయంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర లక్షణాలు ఏంటి, నక్షత్రాలు ఎట్లా పుడతాయి, అవి ఏ విధంగా అంతమవుతాయి, బ్లాక్ హోల్స్ అంటే ఏంటిది, ఈ అంశాలన్నింటినీ కూడా, అంటే పదార్థం అంటే ఏంటిది, శక్తి అంటే ఏంటిది, మొత్తం ఈ యొక్క నిర్మాణం గురించి మన విషయం అనే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావళ్ళ సురేష్ అని చెప్పేసి దాని మీద అతను స్పీకర్గా సభ్యులకి చక్కటి అవగాహన అనేది కల్పించడం జరిగింది. మధ్యాహ్నము 2వ అంశంగా భారత రాజ్యాంగం ఒక అవగాహన కార్యక్రమం మీద తలారి సాయన్న ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవాళ భారత రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం అంటే ఏంటిది, మరి పార్లమెంట్ ఏ మేరకు దాన్ని సవరించవచ్చు, దేనిని సవరించకూడదు అనేటువంటి అంశాలు, అట్లాగే ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాలకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, మరి మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు మరి కోర్టులు ఎటువంటి రక్షణ కల్పిస్తాయి, ఇలాంటి అంశాలు అన్నిటినీ కూడా మరి చాలా చోట్ల రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల లోపల ప్రజలకి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దాని ప్రకారంగానే మనం పరిపాలింపబడుతున్నాము. మనది ఒక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యము. ఈ ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కుల్ని ఏ విధంగా మరి గవర్నర్ల వ్యవస్థ ద్వారా కానీ రద్దు చేయబడుతున్నాయి, మరి దానికి సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులు ఏంటి, ఇటువంటి అనేక అంశాలు అవగాహన సభ్యులకి కల్పించడం అనేది జరిగింది. సో ఇది ఈ పరంపర అంటే ఈరోజు జరిగినటువంటి 2 అంశాలతో పాటుగా నెక్స్ట్ అవయవ దానం మీద, శరీర దానం మీద నెక్స్ట్ 22వ తారీఖు నాడు కూడా కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. ఆ తర్వాత జీవ పరిణామం అంటే భూమి మీద జీవరాశులు ఏ విధంగా ఉద్భవించినాయి, మానవుడు ఏ విధంగా ఈ రూపంలోకి వచ్చాడు, ఇటువంటి అంశాలు ప్రతి నెల శనివారం రోజు, సెకండ్ సాటర్డే రోజు ఇటువంటి క్లాసులు పెట్టేసి అవగాహన కల్పించి
కొత్త స్పీకర్స్ని తయారు చేసి పాఠశాలలో విద్యార్థులకి కళాశాల విద్యార్థులకి ఈ అన్ని అంశాల మీద అవగాహన కల్పిస్తే వాళ్ళల్లో ఒక శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ శాస్త్రీయ దృక్పథం అనేది చాలా చాలా మన దేశానికి అవసరము. ఎందుకోసమంటే మనకంటే లేటుగా స్వాతంత్రం వచ్చినటువంటి చైనా లాంటి దేశాలు $17 ట్రిలియన్ జీడిపికి వెళితే మనది 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా $3.7 ట్రిలియన్ దగ్గరే మన జీడిపి ఉండడం అనేది చూస్తే ఒక ఉత్పత్తి రంగం లోపల కానీ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కానీ అభివృద్ధి చెందడం అనేది లేకపోవడానికి కారణం ఆలోచిస్తే శాస్త్రీయ దృక్పథం. ఈవెన్ ఇస్రో చైర్మన్స్ లాంటి వాళ్ళు, స్వామినాథన్ లాంటి వాళ్ళు కూడా మీటింగులకి వెళ్ళి సైన్స్ మొత్తం ఏదో గ్రంథాల్లోనే ఉంది, అవి చదువుకుంటే చాలినటువంటి ఒక అజ్ఞానపు మాటలు మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అలాంటి శాస్త్రవేత్తలు కూడా అంటే శాస్త్రీయ దృక్పథం లేకపోవడమే. సైన్స్ వేరు, శాస్త్రీయ దృక్పథం వేరు. ఈ శాస్త్రీయ దృక్పథం అనేది క్వశ్చనింగ్ నేచర్ని, మూలాలను వెతికి జ్ఞానాన్ని పట్టుకున్నటువంటి స్వభావాన్ని ఇస్తుంది. అది మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కడ కూడా పెట్టకపోవడం వల్లనే అనేక రకాల మౌఢ్యాలు, ఈ నీటిలో మునిగితే పుణ్యం వస్తుంది అని అంటే ఆ పుణ్యం అంటే ఏంటో తెలియదు, ఎందుకు మునగమంటున్నారో తెలియదు. పొలోమని కోట్లాది మంది మునిగే భారతదేశం లోపల మరి అభివృద్ధి జరగాలి అని అంటే శాస్త్రీయ దృక్పథం ఒక్కటే మార్గం అని చెప్పేసి జన విజ్ఞానానికి భావిస్తుంది. అందులో భాగంగానే ఈ అవగాహన తరగతులు అనేవి ఏర్పాటు చేస్తున్నాము. ఈ అవగాహన తరగతుల లోపల కోయడి నరసింహులు జిల్లా అధ్యక్షుడు, మరియు అట్లాగే వెంకట మల్లయ్య గారు, కావళ్ళ సురేష్ గారు, తలారి సయన గారు, కొసరాజు రామకృష్ణ గారు, విజయానందరావు గారు, వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు. అనేక రకాల సంఘాల వాళ్ళు, పార్టీల యొక్క సభ్యులు కూడా దీనికి హాజరవ్వడం జరిగింది.